పారిజాత పూలని బంగారంతో సమానంగా పోలుస్తారంటండి. పారిజాత పూలతో మనం పూజ చేసినట్టయితే బంగారం పూలతోనే పూజ చేసినట్టు సమానం అంటండి. చూడండి మొత్తం కింద పడిపోయి ఇలా ఉన్నాయి. ఇంకా చెట్టు నిండా కూడా ఉన్నాయండి. చెట్టు మీద నుండి మనం తెంపి పూజకు యూజ్ చేయకూడదు అంటారండి. అవే రాలిపోయి మనం వాడుకోవాలి. ఏ ఇంట్లో అయితే తెల్లవారక ముందే ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మన పెద్దవాళ్ళు అంటుంటారు కదండి. ఇష్టంతో మనసు పెట్టి ఎంత చిన్న ముగ్గు వేసినా ఆ ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది. అందంగా వేసిన ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. వాకిట్లో ముగ్గు వేసుకున్న తర్వాత గడప ముందు కూడా ముగ్గు వేసుకొని ఇలా గడపకి రెండు వైపులా ముగ్గు వేసి కలశం పెట్టడానికి చిన్న ముగ్గు వేసుకున్నానండి. పూజ పనులు ఇంటి పనులు చేస్తూ ఇలా దేవుడికి సంబంధించిన పాటలు పెట్టుకుంటే మనసు హాయిగా ఉంటుంది. మొదటగా ఆగ్నేయ దీపం వెలిగించుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవాలి. ఆగ్నేయంలో చిన్న ముగ్గు వేసుకొని ఇలా దీపాన్ని వెలిగించుకోవాలి. ఇక్కడ ముగ్గు బియ్యం పిండితో మాత్రమే వేసుకోవాలండి. అగరబత్తులు వెలిగించుకొని పండు కానీ ఏదైనా ప్రసాదం కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మంగళ శుక్రవారాల్లో కానీ రోజు కానీ ఇలా దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. వీలున్న వాళ్ళు ఇలా స్టవ్ పైన కూడా కొంచెం బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మొదటగా పాలు పొయ్యి మీద పెట్టుకున్నానండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కొంచెం పరమాన్నం చేస్తున్నానండి. ఒక 2 పిడికిళ్ళ బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. అవి ఉడికే వరకు ఇలా గడప పూజ చేసుకొని 2 వైపులా 2 దీపాలు పెట్టుకొని ఇలా గడప పక్కన ఒక చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తులసమ్మ దగ్గర దీపాన్ని పెట్టుకొని పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ముందుగా తులసి పూజ చేసిన తర్వాతనే ఇంట్లో పూజని మొదలు పెట్టుకోవాలి. బయట పూజ కంప్లీట్ అయిపోయింది కదండి. చూడండి అంతలో బియ్యం కూడా ఉడికిపోయాయి. దీంట్లో ఆవు పాలు వేసుకొని ఉడికించుకోవాలి. అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో ఆవు పాలు ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలండి. సరిపడా పాలు వేసుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాలు మొత్తం ఉడికిన తర్వాతనే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. పాలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో అంత బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. తీపి కొంచెం తక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. నేను వేసే మెజర్మెంట్ మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను బెల్లం పొడిని యూజ్ చేస్తున్నాను. ముందే బెల్లాన్ని కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. షాప్స్లో బెల్లం పొడి కూడా ఈజీగా దొరుకుతుంది కదండి. అదైనా తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఆవు పాలతో చేసిన వెన్న అండి ఇది. ఈ వెన్నతో నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. మనకు కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వెన్న మొత్తం కరిగిన తర్వాత అందులో వేసుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ అన్నంలో వేసేసుకోవాలి. ఆవు నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. ఆల్రెడీ నా దగ్గర వెన్న ఉంది కాబట్టి నేను దీంతో చేశాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి బెల్లం అన్నం రెడీ అయిపోయింది. రెడీ అయిన ప్రసాదాన్ని ఆగ్నేయంలో కొంచెం ప్రసాదంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈశాన్యంలో ఈ కలశం పెట్టుకుంటాం కదండి దాంట్లోకి ఫ్లవర్స్ మార్చుకొని ఇలా దీపం వెలిగించుకొని అగరబత్తులు వెలిగించుకోవాలి. ఈశాన్యంలో రాగి చెంబు ఎలా పెట్టుకోవాలి
ఏ రోజు పెట్టుకోవాలి అనే వీడియో మన ఛానల్లో ఉందండి. అది ఒక్కసారి కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఈరోజు అమ్మవారి కోసమే అన్నట్టు 2 కల్వ పూలు పూసాయండి. చాలా బాగున్నాయి కదా. వర్షాకాలం వచ్చిందంటే ఈ కల్వ పూలు బాగా పూస్తాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కల్వ పూలు, తామర పూలతో పూజ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు నేను చేసుకున్న పూజా విధానాన్ని మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన పూజ గదిలో ఉన్న అన్ని దేవతా విగ్రహాలకి మన దగ్గర ఉన్న సువాసన భరితమైన పూలని సమర్పించుకోవాలి. ఇవాళ శ్రావణంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున ఇలా 108 రూపాయి బిళ్ళలతో పారిజాత పుష్పాలతో అష్టోత్తరం సహస్రనామం చదువుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు. అమ్మవారి పూజనే కాదండి, ఏ పూజ చేసినా మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఉన్న బాధలు, ఏ విధమైన టెన్షన్స్ లేకుండా ఆ టైంలో మనం మనస్ఫూర్తిగా అమ్మ మీద ధ్యానం పెట్టి పూజ చేసుకున్నట్టయితే ఆ రోజంతా మనసు చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా అనిపిస్తుంది. నాకైతే పూజ చేసుకున్న రోజు చాలా బాగుంటుందండి. ఆ దేవుడు మనకు ఏవైతే ప్రసాదిస్తాడో దానిని సంతృప్తిగా భావించి దేవుడి పైన మనసు పెట్టి ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించినట్టయితే అంతకు మించిన భక్తి ఇంకోటి ఏమి ఉండదు కదండి. ప్రశాంతమైన మనసుతో ఏ విధమైన కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా దేవునిపై భక్తితో ఒక్క పువ్వు సమర్పించి చేతులు జోడించి మొక్కినా చాలండి. దేవుడు తన కరుణని మనకు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాడు. ఇదండి ఈ శుక్రవారం నాడు నేను చేసుకున్న పూజా విధానం. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఖచ్చితంగా. నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. నాకు తెలిసినట్టుగా, నాకు తోసినట్టుగా ఈ పూజను చేసుకున్నానండి. దీంట్లో ఏవైనా తప్పులు కనిపించినట్టయితే నిరభ్యంతరంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఏమైనా తప్పులు చేసినట్టు మీకు వీడియోలో కనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి. మీరు అమ్మవారి పూజ ఎలా చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోల కోసం
మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అమ్మవారిని ఇలా దీపపు వెలుగులో చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ధూపం వేసినట్టయితే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. కప్స్, సాంబ్రాణి, ధూప్ స్టిక్స్ అని బయట మనకు దొరుకుతుంటాయి కదండి. అలాంటివైనా వేసుకోవచ్చు. లేదంటే మనం ఆవు పిడకలతో కానీ బొగ్గులతో కానీ నిప్పులు చేసుకొని సాంబ్రాణిని వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధూపాన్ని ఇచ్చేటప్పుడు వచ్చే పొగ ఉంటుంది కదా, ఆ పొగలో ఒక్కసారి అమ్మవారిని చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లైట్స్ ఆఫ్ చేసి దీపపు కాంతిలో అమ్మవారిని చూస్తే మనసుకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలానే చూస్తూ ఉండిపోవాలనిపించేంత అందంగా అమ్మవారు కనిపిస్తారు మనకి. మనం చూసే మనసును బట్టి, మన ఆలోచన బట్టి అమ్మవారు అదే విధంగా కనిపిస్తారు. అందరి దేవతలకు ఇలా సాంబ్రాణి ఇచ్చుకున్న తర్వాత ఆ ధూపాన్ని ఇల్లంతా ఒక్కసారి చూపించుకున్నట్టయితే ఆ పొగతో ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మానసిక ప్రశాంతత కోసం ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ పూజ చేస్తున్నప్పుడు కానీ ఇల్లంతా ఇలా ధూపం వేసుకున్నట్టయితే ఎలాంటి చెడు దృష్టి లేకుండా ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కలువ పువ్వులు తీసుకొచ్చి పక్కన పెట్టేశానండి, మర్చిపోయాను. పూజ అవుతుండగా గుర్తొచ్చింది. చివరిలో అలంకరించుకున్నాను. కలువ పువ్వులు పెట్టగానే ఇంకా అందం వచ్చింది కదా. పూజ అయిపోతుండగా ఇంటి ముందుకి గంగిరెద్దు వచ్చిందండి. మేమైతే ఇలానే అంటాము. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. భగవంతుని పేరు చెప్పి